లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం 10 వాక్యాలలో తెలుసుకుందాం. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు. వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. దీనికి ఉదాహరణ కౌరవులు. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగం అవుతాయి. నువ్వు కూడా వినాశనం అవుతావు. దీనికి ఉదాహరణ కర్ణుడు. యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది. దీనికి ఉదాహరణ అశ్వత్థామ. పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది. దీనికి ఉదాహరణ భీష్ముడు. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికీ వినాశం జరుగుతుంది. దీనికి ఉదాహరణ దుర్యోధనుడు. స్వార్థపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తన వారి పట్ల వల్లమాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు. శక్తియుక్తులకి, తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. దీనికి ఉదాహరణ అర్జునుడు. ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం. దీనికి ఉదాహరణ శకుని. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు, నీ వాళ్ళకి హాని చేయదు. దీనికి ఉదాహరణ యుధిష్ఠిరుడు. అందరి బంధువైనా, అన్నీ తెలిసినా చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా. దీనికి ఉదాహరణ శ్రీకృష్ణుడు. ఈ మహాభారతం కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉపకథల, 100 మంది శత్రువుల, 5 మిత్రుల, 4 ధర్మాల సారాంశము. ఇందులో అందరూ సోదరులే. భారతం.